యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు డీఎస్పీ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక అదనపు ఎస్పీ ప్రసాదరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ఒక కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి వీరి వాహనం ఖైతాపురం వద్దకు రాగానే అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి లారీని వేగంగా ఢీకొనడంతో ఇద్దరు డీఎస్పీలు చక్రధర్రావు, కాంతారావు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొక ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. వీరు ప్రయాణించినటువంటి వాహనం మరమ్మతులు గురికావడంతో ఇమీడియట్గా మరొక వాహనం తెప్పించుకుని హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తా ఉన్నారు. పోలీస్ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులు, డీఎస్పీ స్థాయి అధికారులు అకాల మరణం చెందడంతో రోడ్డు ప్రమాదాలను మృతి చెందడంతో సర్వత్రా కూడా విషాచాలు అమ్ముకున్నాయి. వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు చౌటుప్పల్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపైన నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా. కేసీఆర్ గారి హయాంలో నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను పక్కదారి పట్టించి రోడ్డును అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాత్సారం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రోడ్లపైన నాట్లు వేసి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని దిగారు. రోడ్లమయంగా మారి గుంతలమయంగా మారి ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు వేలిముద్రలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో 18 కేజీల బంగారాన్ని ఇతర రాష్ట్రాల దొంగలు దోచుకెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు నేర ప్రవృత్తి, నేర సంబంధించినటువంటి కదలికలన్నింటినీ కూడా పరిశీలించడంలో భాగంగా పాత నేరస్తులను గుర్తుపట్టే పనిలో భాగంగా ఈ ఫేస్ ఐడెంటిఫికేషన్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు వేలిముద్రలు సేకరిస్తున్నట్టుగా కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కూడా తెలపడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా వేలిముద్రలు ఇవ్వాలి. ఎవరైనా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎదురుపడితే, తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ సూర్యాపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.